ఇదైతే ముక్క ద్వారం అనమాట. ఇంకా ఇక్కడి నుంచి కిలోమీటర్ పోవాలి. సో మనం అయితే ఇంకో కిలోమీటర్ వెళ్ళిపోతాం అనమాట. సో ఈ పాటలో అయితే మీకు వెళ్ళి టూర్ అయితే చూపిస్తాను, టెంపుల్ టూరు. ఇంకా లాస్ట్ పార్ట్లో ఫైనల్ పార్ట్లో మీకు స్వామి అభిషేకం అన్నీ చూపిస్తాను, ఎలా చేస్తారు పూజ అనేది. ఓకే చూడండి, ఇదైతే పవర్ ప్లాంట్ అన్నమాట. బయట చూడొచ్చు, వాళ్ళు కార్లు కట్టింది, కాంపౌండ్ వాళ్ళు అనమాట. వీటి వల్ల పక్షులకు కూడా ఇబ్బంది ఫ్రెండ్స్. 2 సినిమా చూసాక అర్థం అవుతుంది. ఇదండి గట్టి ప్రపంచంలో మనమే కాదు, ఇది జీవులు కూడా బతకాలని గుర్తించుకోవాలి ఫ్రెండ్స్. సిగ్నల్ టవర్లు కట్టి, టెలిఫోన్ టవర్లు కట్టి వాళ్ళకి ఇబ్బంది, పక్షులకి ఇబ్బంది ఫ్రెండ్స్. ఇవి అయితే థర్మల్ అనమాట. ఇవి కూడా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్, వర్షాలు తగ్గిపోతాయి ఫ్రెండ్స్. దీనివల్ల యాసిడ్ ఏం జరుగుతుంది, మనకు వచ్చేది ఏం లేదు ఫ్రెండ్స్. ఈ టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుంది దీనివల్లే ఫ్రెండ్స్. ఇట్టే ఫ్రెండ్స్ ఇవన్నీ చేసి మన టెక్నాలజీ డెవలప్ అవుతుంది కానీ మన భూమి మాత్రం నాశనం అయిపోతుంది ఫ్రెండ్స్. ఏం చేయలేము. ఇంకా 20 సంవత్సరాలు అవుతే ఇంకా మన ఢిల్లీలాగా అయిపోతుంది మొత్తం ఇండియా అంతా. తెలుసు కదా ఢిల్లీ ఎత్తుందో. ఆక్సిజన్ కోసం ఒక రూమ్ ఉంది ఫ్రెండ్స్, రూమ్లో డబ్బులు కట్టి ఆక్సిజన్ పీల్చుకుంటున్నారు. అట్టుంది పరిస్థితి, ఏం చేయలేము. ఇంకా ఇండియా కూడా అట్టే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా 20 సంవత్సరాలు ఆగితే మీరే చూడండి కావాలంటే. సో పట్టపాలెం అన్నమాట, చూడొచ్చు. ఇక్కడ మత్స్యకారులు వేటకు వెళ్తారు అనమాట ఇక్కడ. సో ఇప్పుడైతే వెళ్ళర్లేండి, తుఫాను కాబట్టి ఆర్డర్ సిగ్నల్ వచ్చింటుంది, మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని. చూడవచ్చు అల్లలు అయితే ఇప్పుడు బాగా దారుణంగా ఉంటాయి ఫ్రెండ్స్. అల్లలు సముద్రంలో ఎవరు ఈ టైంలో వెళ్ళకండి ఫ్రెండ్స్, ఓకేనా. ఎప్పుడేం జరగద్దో ఏమని చెప్పలేము ఫ్రెండ్స్. కాబట్టి చూడొచ్చు, ఆల్మోస్ట్ వచ్చేసామని చూడొచ్చు. స్ట్రైట్గా పోతే సముద్రం అనమాట, ఇలా పోతే. సో ఇదైతే చూడొచ్చు, ఇక్కడైతే మన ఊరు గుడి అనమాట. గుడి అవుట్ సైడ్ వాల్ అనమాట. ఇది చూడొచ్చు గుడి, చూడొచ్చు మీరు లోపల కూడా చూడవచ్చు. ఇదైతే నీళ్ళతో బాగుంది. ఇప్పుడు మీకైతే టూర్ చూపిస్తాను ఫ్రెండ్స్, టౌన్ టూర్ మొత్తం. అయితే నీకు గుడి టూర్ మొత్తం చూపిస్తాను, ఏంది అనేది చూడొచ్చు. అక్కడ పేరు కామాక్షిదేవి సమేత చంద్రశేఖర స్వామి అన్నమాట. చంద్రశేఖర స్వామి వ్యవస్థాపకులు చూడొచ్చు. శ్రీ బట్టారం కామయ్య స్వామిని మీకు కథ చెప్పాను కదా, ఆయనే అనమాట. చూడవచ్చు. ఇప్పుడైతే మీకు దిగి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు కారు దిగి చూపిస్తాను, చూడవచ్చు. ఇక్కడైతే ఓకే, ఇప్పుడైతే బయటికి దిగుతాను. ఇక్కడ టూర్ కూడా చూపిస్తాను, చూడొచ్చు. ఇక్కడ టూర్ చూపిస్తాను. అయితే వెళ్ళాలన్నమాట లోపలికి. అయితే ఎంట్రీ గేట్ అన్నమాట. చూడొచ్చు, ఇలా అయితే వెళ్ళాలి లోపలికి. గేట్ అయితే మూసింది ప్రస్తుతానికి, తాళం వేసిందా. చూడవచ్చు ఇక్కడ తాళం వేసేస్తుంది నాకు, ఎవరికి వేస్తుంది నేను చూడవచ్చు. ఇక్కడ మీరు ఇది పట్టుకోమ్మా, టూర్ చూపిస్తాను. చూడొచ్చు, ఇదైతే గుడి అనమాట. ఫుడ్ సైడ్ టూర్ ఇది అయితే లోపల గుడి. ఇప్పుడైతే మీకు అవుట్ సైడ్ టూర్ చూపిస్తాను మొత్తం. చూడవచ్చు ఇక్కడ అయితే గుడి అనమాట. ఇదైతే ఇక్కడ పూజారి ఉన్నారు, హోమస్థలం అన్నమాట ఇది. చూడవచ్చు ఇక్కడ ఇదైతే గుడి అనమాట. చూడవచ్చు ఇక్కడ అంతా మంచి నేచర్, మీరు చెప్పినట్టే. అయితే మొత్తం అడవి అనమాట. చూడవచ్చు ఇక్కడ స్వామివారి గుడి, చంద్రశేఖర స్వామి మరి అమ్మవారు. చూడవచ్చు ఇక్కడ నీట్గా మొత్తం. చూడవచ్చు పెద్ద చెట్లు చూడవచ్చు ఇక్కడ మీరు. అన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అభిషేకం కూడా చూపిస్తాను, చూడవచ్చు. చూడవచ్చు ఇక్కడంతా అయితే మోటార్ వేసింది ఫ్రెండ్స్.
ఇప్పుడే అయితే చూడండి బాగుంటుంది గుడి, మంచి గుడి ఫ్రెండ్స్. నేచర్కి కూడా బాగుంటుంది. ఇక్కడైతే మాకు తెలిసిన పూజారి అనమాట, మా రిలేటివ్, మాకు తెలిసిన ఆయన. ఇక్కడైతే హోమస్థలం అనమాట, హోమం చేస్తున్నారు ఇక్కడ. చూడొచ్చు ఇదైతే, చూడొచ్చు ఇక్కడ మీరు. చూడొచ్చు ఇక్కడ ఇదైతే అని గుడి అనమాట. గుడి లోపల ఇది చూడొచ్చు, ఇలా ఉంటుంది గుడి లోపల. చూపిస్తాను చూడండి మీరు. కృష్ణ మందిరం ఇదైతే కృష్ణ మందిరం అనమాట లోపల. చూడొచ్చు ఇక్కడ. చూడొచ్చు ఇక్కడ పటాలు ఉన్నాయి, స్వామి పటాలు. చూడొచ్చు చూడొచ్చు ఇక్కడ అయితే లోపల గుడి అనమాట. చూడొచ్చు గుడి అనమాట. అయితే చూడొచ్చు ఇక్కడ స్వామి పటాలు, కామాక్షి అమ్మవారు అనమాట. అయితే ఇక్కడ కామాక్షి అమ్మవారు, ఇక్కడ చంద్రశేఖర స్వామి అనమాట. చూడొచ్చు మీరు. ఇంట్లోనే ఉంటే నిదానంగా చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు పూజారు ఉన్నారు ఇక్కడ. నీట్గా ఉంది మొత్తం. సో ఈ గుడి ప్రాంగణం. ఇక్కడైతే కూర్చోడానికి స్థలం ఉంటుంది. చూడొచ్చు, మంచి ప్లేస్ ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ అయితే. సో మంచి ప్లేస్ ఫ్రెండ్స్. డాడీ చూడండి, మీకైతే స్వామిని చూపిస్తాను. స్వామిని చూపిస్తాను. చూడొచ్చు శివలింగం, స్వామిని చూడొచ్చు. అభిషేకం అప్పుడు కూడా చూపిస్తాను. చూడొచ్చు స్వామి అనమాట. ఇప్పుడు అలంకారం చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ స్వామి. చూడొచ్చు ఇక్కడ